మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మేకప్ ఒకసారి అలవాటు అయ్యాక అది లేకపోతే పిచ్చెక్కిపోతుంది. చాలా మత్తు ప్రపంచం సార్. అసలు చాలా మామూలు కూడా మేకప్ అనేది అంటే పని, అదొక ఆనందం. ఆర్టిస్టులు అందరూ అండి, ఈవెన్ ఈవిడ ఉంది శ్రీదేవి గారు. శ్రీదేవి గారు కాదు, ఆవిడ ఎంతప్పటి నుంచి యాక్ట్ చేస్తూ ఉండింది. ఓ 55 వచ్చేలాకే ఆవిడకి డయాబెటీస్ వచ్చింది, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, రకరకాల వాటి మధ్య పిల్లలు ఉన్నారు. ఆవిడకి ఇన్ఫీరియారిటీ ఏంటి సార్? అతిలోక సుందరం. అలా కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నన్ను దాటి కత్రినా కైఫ్ అన్నారు, ఐశ్వర్య రాయ్ అన్నారు, నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి. మాటికి వస్తే ప్లాస్టిక్ సర్జరీ, మాటికి వస్తే లండన్ వెళ్ళిపోవడం ప్లాస్టిక్ సర్జరీ, ముక్కు కొంచెం వంక గర్మ, మూతి కొంచెం వంకర, కళ్ళు కొంచెం డైటింగు, తినదు, డ్రింక్ మంచి డ్రింకర్ ఆవిడ, డ్రింకు, హై డయాబెటీస్. సార్ ఇండస్ట్రీలో అందరూ, అంటే ఇది నేను తప్పుగా అడగట్లేదు, మరో విధంగా అగౌరవంగా అడగట్లేదు, డ్రింక్కి అలవాటు పడడానికి ఒత్తిడి ప్రపంచం కారణమా, లేకపోతే విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోతుంది? ఎందుకంటే అంటే డ్రింక్ అనేది యాక్చువల్ చెప్పాలంటే అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. సినిమాల్లో అయిపోతుంది అది. ఒక రిలాక్సేషన్ అది దాటిపోయా కదా. ఇప్పుడు ఒక 20 ఏళ్ళగా డ్రగ్స్ మీద పడింది. ఆర్గన్స్, నీకు కిడ్నీ పోతుంది, లివర్ పోతుంది, దానికంటే నువ్వు డ్రగ్ అయితే ఆర్గన్స్ బాగుంటాయి అని సజెషన్ ఇస్తారు డాక్టర్స్. వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే ఇస్తారు ఇంజెక్షన్ కూడా. అలాగే ఎక్సర్సైజు, డ్రగ్ తీసుకుంటే మీరు ఒక ఆమ్స్, ఒక 1000 చేయగలిగితే అది 10,000 చేయిస్తుంది. స్టామినా విపరీతమైన ఇది, దానికన్నా అలవాటు పడతారు. సార్ శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? అదే హై డయాబెటిక్ అండి ఆవిడ. తిండి తినాలంటే భయం ఆవిడకి. ఏంటంటే లావ్ అయిపోతాం మనం అని. ఎప్పుడు తను 20 ఎలా ఉన్నా అలా ఉండాలని, పిల్లలు అనుకున్నంత పైకి రాల, 2 ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారు అనుకుంది. ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోని కపూర్ ఎట్టి పరిస్థితుల్లో ₹1,00,000 రోజు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఉంది, డబ్బు ఆవిడకి ఏంటి ఖర్చు. దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్, భయంకరంగా పనిచేసిన ఆవిడ. 3 షిఫ్ట్ 4 షిఫ్ట్లు హిందీలోను, తెలుగులోను, కొట్టే తమిళ్లోను. పని తగ్గిపోయింది. అందంగా అలాగే ఉండాలి. అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ. మార్నింగ్ తాగుతుంది ఆవిడ, ఈవినింగ్ తాగుతుంది ఆవిడ. దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది. ఆ రోజు ఆయన లేరు, ఎవ్వరు, అటు అమ్మాయి లేదు, ఈ బోని కపూర్ గారు లేరు. ఏం చేసిందంటే సరే మళ్ళీ మొదలెట్టి 11ంటికి తాగడం మొదలెట్టి. దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు, నువ్వు ఇంజక్షన్ తీసుకో, ఇన్సులిన్ ఈ టైంకి ఇది వేసుకో, అది వేసుకొని ఎప్పుడు ఆయనే చూసుకునేవాడు. ఆయన ఫోను ఛార్జ్ అయిపోయి అలా పడి ఉంది. డ్రింక్ చేస్తా ఆలోచిస్తా, టీవీ పెట్టి అది మార్చి ఆలోచిస్తూ ఉంది. షుగర్ డౌన్ అయిపోయింది. మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది. అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది. ఈలో బోని కపూర్ వచ్చాడు. సర్ప్రైజ్ విజిట్, నేను కావాలని వచ్చాను, అది అంటే కాసేపు ఇంకా తాగింది. వెళ్ళింది బాత్రూంలోకి, అక్కడ కోమాలోకి వెళ్ళిపోయింది. సావిత్రికి అలాగే తాగి 14 నెలలు పట్టింది ఆవిడికి చనిపోవడానికి. ఈవిడికి 14 నిమిషాలు పట్టింది.